నమస్తే. ఈరోజు బీసీ ప్రేక్షకులకి ప్రపంచ రంగస్థల రోజు కనుక ఈరోజు సురభి నాటక కళాకారులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పరిచయ కార్యక్రమాలు తెలంగాణలో నిర్వహించడం జరిగింది. ఈ పరిచయాలు కళాకారులకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏంటి రంగస్థలం అంటే ఏంటి, ఆ అంశం పైన అనేక విషయాలు వాళ్ళ మాటల్లో తెలియజేయడం జరిగింది. వారు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. కడప జిల్లాకు వచ్చేసేసి వాళ్ళకు తెలిసిన తోలుబొమ్మలాట విద్యతోటి మొదలుపెట్టారు. ఆ గ్రామంలో మొదలుపెట్టి అలాగ అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి మంచి పేరు వచ్చింది. తర్వాత వాళ్ళంతటా ఒక ఇది వచ్చిందండి. ఈ తోలుబొమ్మలాట కదా, దీన్నే మనం మనుషులుగా ఎందుకు మనం మేకప్ చేసుకొని పాత్రలు వేసుకొని ఎందుకు చేయకూడదు అనేది ఆలోచన వాళ్ళకి వచ్చి వాళ్ళే పాత్రలు ధరిస్తూను వాళ్ళు ఫస్ట్ కీచకవధ నర్తనశాల కీచకవధ అనే నాటకంతో మొదలుపెట్టారండి. ఇది నాటకం మొదలుపెట్టారు. అక్కడ ఆ ఊర్లో వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వచ్చిన తర్వాత వాళ్ళ పేరు ప్రఖ్యాతులు బట్టి ఎక్కడంటే ఎవరు వేశారంటే సొరుగు అనే గ్రామము సురభి అని అయిపోయింది సార్. ఆ గ్రామం పేరు సురభి. సొరుగు అనే గ్రామాన్ని సురభిగా మార్చుకున్నారు. పలకడంలోని అది సురభి అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఎవరు వాళ్ళు వేసిన వాళ్ళు అంటే సురభి వాళ్ళు అదే బ్రాండ్ ఇప్పుడు మాది నా కొడుకుతోటి 8వ తరం అండి. ఈ 8 తరాలు ఇలాగే అదే బ్రాండ్ తోటి సురభి అనే వస్తుంది. ఇది సార్ నాకు సార్ అయిపోయిందా? ఓకే సార్ నమస్కారం సార్. నా పేరు సురభి కొండలరావు. నేను హార్మోనిస్టు. మాది శ్రీ సాయి సంతోషి నాట్య మండలి, స్టేషన్ ఘన్పూర్, జనగాం జిల్లా. అయితే ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే అండి, మన తెలుగు వారికి పద్యం ప్రాధాన్యం. పద్యం మన తెలుగువారి శక్తి. దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఏ భాషలో కూడా పద్యం ఇది లేదు. అందుగురించి అది మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి అన్ని సంస్థల వాళ్ళు పద్య నాటకాలు నేర్చుకొని మంచిగా అందరూ తయారు కావాలని నా యొక్క మనవి. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రాలోని రంగస్థల పద్య నాటకాలు వేస్తున్నారు. అలాగే మన తెలంగాణ ప్రాంతంలో కూడా వేస్తున్నారు. ఆంధ్ర దానికి మన తెలంగాణ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఆంధ్రాలోని పద్యం కొద్దిగా పాడి రాగం 10-15-20 నిమిషాలు తీస్తారు. కానీ అది పద్ధతి కాదు. ఎందుకంటే మనం పాడేది పద్యం జనంకి విపులంగా చెప్పేది అది మనం ఇది ఉండాలి. అందుగురించి పద్యం క్లుప్తంగా అది ప్రతి పదం జనంలోకి వెళ్ళేటట్టు ఉండాలి. అలాగే పద్యాన్ని మనం వివరించి చెప్పాలి. అంతేగాని పద్యం తక్కువ పాడి రాగం ఎక్కువ తీస్తే కాదండి. అది వాళ్ళ పద్ధతి అది. కానీ మన తెలంగాణలో మాత్రం ఇప్పుడు చాలామంది నేను నేర్పించే వాళ్ళ దాంట్లో మాత్రం ఖచ్చితంగా పద్యానికి ప్రాధాన్యత ఇస్తూ భాషకి ప్రాధాన్యత ఇస్తూ రాగాన్ని క్లుప్తంగా చేసేటట్టు నేను నేర్పిస్తున్నానండి. ఇది మన తెలంగాణకి ఆంధ్రాకి తేడా. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రాలో హార్మోనిస్టులు అంటే వాళ్ళని కించపరిచినట్టు కాదండి నేను చెప్పేది. వాళ్ళు ఏంటంటే పద్యం పాడుతుంటే వాళ్ళు అక్కడ సౌండ్లు బాగా పెట్టేసేసి వాళ్ళు ఎన్ని అపశృతులు పాడినా ఈ సౌండ్లో కలిసిపోయేటట్టు చేస్తున్నారు. కానీ అది కాదు పద్ధతి. ఏంటంటే సౌండ్ హార్మోని పద్యం పాడేటప్పుడు గాయకుడు పాత్రధారి పద్యం పాడేటప్పుడు హార్మోని సౌండ్ తగ్గించాలా. పద్యం పాడేటప్పుడు రాగం పాడేటప్పుడు నువ్వు పెంచుకో. అది బాగుంటుంది. అది మనం ఇప్పుడు తెలంగాణలో నేను చేసే పద్ధతి మాత్రం నేను ఇలా తయారు చేస్తున్నానండి. ఇది నాది. సురభి అనేది వచ్చింది కదా, అంటే సురభి అంటే మీ ఇంటి పేరా లేకపోతే ఏంటి ఆంధ్ర మిక్సింగ్? మంచి ప్రశ్న వేశారు సార్. సురభి అనేది కడప జిల్లా రాయచోటి చక్రాయపాలెం మండలం రాయచోటి తాలూకా సొరుగు అనే గ్రామంలోని ఈ తోలుబొమ్మ కళాకారులు ఉండేవాళ్ళండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు శివాజీ వంశస్థలం గురించే మాట్లాడడం చెప్పింది. రంగస్థలం అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది ఇది లేదు సార్, బ్రీఫ్గా కొంచెం చెప్పండి. ఎందుకంటే ఇది టీవీ
ఎందుకంటే మనందరం ఇప్పుడు అందరికి ఛాన్స్ కావాలి కదా. ఈరోజు ప్రపంచ రంగస్థల నాట్యకళా దినోత్సవం సందర్భంగా ఈ కళాకారులందరినీ ఆహ్వానించి నెల్లుట్ల ఫౌండేషన్ శ్రీ నెల్లుట్ల రవీంద్రరావు గారు వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్ తరఫున మా కళాకారులందరినీ సన్మానించి వారి యొక్క ఆతిథ్యాన్ని మాకు ఇచ్చినందులకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, నేను నంచర్ల వైకుంఠం, తండ్రి నర్సయ్య, తల్లి నరసమ్మ, జఫర్గఢ వాస్తవ్యంలో మా వృత్తిరీత్యా దారుశిల్పులం అంటే వడ్రంగం అయితే మేము మా తల్లిదండ్రుల నుండి మరి ఆ పరంపరగా వచ్చేటువంటి ఒక వృత్తిలోనే చేస్తూ అదేవిధంగా విద్యను అభ్యసిస్తూ మరి మా అన్నలు కూడా మా పెద్దన్నయ్య, మా మూడవ అన్నయ్య వాళ్ళు రంగస్థల పద్య నాటకాలు నేను చిన్నప్పుడు వాళ్ళు ప్రదర్శించేది. అయితే అలాంటి ఆ ప్రదర్శనలు చూసినటువంటి యొక్క నేను ప్రేరణ చెంది మరి వారు పాడినటువంటి పాటలు చిన్నప్పుడు మేము వల్లె వేసుకుంటూ ఉండేది. అదే విధంగా నేను 10వ తరగతికి వచ్చేసరికి మా సీనియర్లు ఒక నాటక ప్రదర్శన చేస్తున్నటువంటి ఒక సందర్భంలో అందులో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చారు. అయ్యే పిల్లవాడు బాగా పాడుతున్నాడు, ఈ కుచేలుని పాత్ర ఇద్దాం ఏమవుతుంది అని ఆ కుచేలుని పాత్ర ఇచ్చారు. అయితే ఆ కుచేలుని పాత్రను నేను ఆ పద్యాలు చదివేటువంటి యొక్క ఆ సమయంలో పరిణితి చెంది బాగా పాడుతున్నటువంటి సమయంలో నాకు వేరే ఇంకొక కొత్త పాత్ర ఇచ్చారు. ఆ కొత్త పాత్ర ఇచ్చిన తర్వాత అది కూడా నేను నేర్చుకునేటువంటి సందర్భంలో మా కృష్ణుడు ఒక ప్రోగ్రాం మేము ఇక ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాం. అందులో నేను స్త్రీ పాత్ర వేసేది సత్యభామ. ఆ సత్యభామగా కనీసం ఒక 100 నాటకాలు ఆడాం. అది మరి పట్టణాలలో, పల్లెలలో మరి రకరకాల మరి మేము ప్రదర్శనలు ఇచ్చాం. ఆ ప్రదర్శనల్లో మాకు కిలాషాపురంలో ఈయన మనకు పేరువారు రాములు గారు, తోకల లక్ష్మారెడ్డి, మరి ఈసిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళందరూ వాళ్ళ యొక్క పార్టీ సహాయార్థం ఆ కిలాలో మాకు కాంబోజీ రామయ్య రంగస్థల ప్రియదర్శిని సందర్భంగా అందరి శుభాకాంక్ష కళాభివందనం. నా పేరు రామయ్య, కాంబోజీ రామయ్య. మాది ఒక కడప డిస్ట్రిక్ట్. అక్కడి నుండి తర్వాత నేను ఇక్కడికి విజయవాడ వచ్చి 25 years పిల్లలు మేము మా ఫ్యామిలీ వచ్చాం. కాకపోతే నేను ఒక సమాజంలో చేరాను. ఒకప్పుడు 2003లో నాకు ఉత్తమ సంగీతం అవార్డు కూడా వచ్చింది కాకినాడ. అది ఎవరి సమాజం అంటే పివిఎల్ కృష్ణ సమాజం, విజయవాడ, సాయిబాబా నర్సింగ్. అప్పుడుండే అంటే 20 సంవత్సరాలకు ఇప్పటికీ చాలా మార్పులు చెప్పారు. అప్పుడు నాకు 55 రూపాయలు ఇస్తే హ్యాపీగా ఉండి హార్మోన్ వాయించి అందరూ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి 10:30కు భోజనం చేసేవాడిని. కష్టపుస్తకం తెలియదు, అంత ఆనందంగా పెట్టేవాడు. అప్పుడు డబ్బు కోసం పాకులాడేవాడు. ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు కళ్ళ మీద ఉండవు, కళ్ళే ఉండవు. కాకపోతే అప్పుడు తక్కువ రేటు, ఆ రేటు రోజుగారికి ఏదో 20 ఇస్తారు. ఇప్పుడు ఎందుకంటే రేటు చాలా పెరిగిపోయినాయి. రేటు కూడా బ్రతికేందుకు అవకాశం లేదు. ఎన్ని సంవత్సరాల నుండి మీరు కళారంగంలో ఉన్నారు? కళారంగంలో నేను 30 సంవత్సరాలు. ఈ కళను నమ్ముకోవడం వల్ల మీకు లాభం ఉందా, నష్టం ఉందా? నాకు లాభము లేదు, నష్టము లేదు సార్. మరి మీరు ఎంతమంది తయారు చేసింది ఇట్లా? చాలామంది ఉన్నారు సార్. ఇక్కడ నేను రాయలసీమలో ఉన్నారు. ఇక్కడ విజయవాడకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కౌతవర సత్రంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. 5-6 మంది హార్మోన్స్ ఉన్నారు. ఎవరికి వాళ్ళే వస్తారు, అందరూ గురువులే, అందరు శిష్యులే వెళ్తారు. వాళ్ళ పెద్దలు 100, 200, 300 సంపాదించి వెళ్తారు. ఎన్ని నాటకాలు ఇస్తారు మొత్తం? నేను సుమారుగా ఒక 20 నాటకాలు. 20 నాటకాలు. అందులో శ్రీపాత్రలా నేను వేరే సార్. నేను ఒకప్పుడు 58 సంవత్సరాలు వేశాను.
విరమించుకొని తర్వాత ఒక హార్మోన్ షో వచ్చాను. హార్మోన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త ఇంప్రూవ్మెంట్స్ అయింది. సమాజాలు కానీ అక్కడ సభ్యులు కానీ అక్కడ తక్కువ. నేను వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ చేసిన. ఇప్పుడు దేవుడి దయ వల్ల బాగున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సురభి కార్తిక్. మేము స్టేషన్ గన్పూర్ మండలంలో గత 20 సంవత్సరాలుగా ఉంటున్నాము. ప్రేక్షకులందరికీ, చూస్తున్న కళాకారులకు, కళా పోషకులకు ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా విషయానికి వస్తే, ఇక మాది సంస్థ శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సురభి. మేము ఈ సంస్థ నిర్మించి గత 15 సంవత్సరాలుగా వస్తున్నది. కానీ ఈ సంస్థకు మేము ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు తీసుకొని వచ్చాము. ఇంకా లాస్ట్ ప్రయత్నంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాం. కానీ మా బాధలు చెప్పాలంటే ఒక గంట సేపు పడుతుంది. కానీ ఉన్న మాకు సమయంలో ఒక 2 మాటలుగా చెప్పి ముగిస్తాను. గవర్నమెంట్ నుంచి కానీ ఏ ఇతర ఇతరత్ర వాళ్ళు కానీ ఈ సంస్థకు ఎలాంటి చేయూత కానీ స్థలాల రూపాన కానీ మాకు ఎలాంటివి అందలేదు. దానివల్ల మేము కిరాయిలు కట్టుకోలేక, అప్పుడున్న ఆదరణ లేక, ముఖ్యంగా అప్పుడు నాటకాలు వేసినప్పుడు ఒక సంస్థ ఒక ఊళ్ళో వేసినప్పుడు ఇంచుమించు పక్క గ్రామాల నుంచి సైకిల్ వేసుకొని మా నాటకాలు చూసేవాళ్ళు. అలా ఉండడం చేత మాకు ఆదరణ ఎక్కువ ఉండి మాకు తినేదానికి ఉండేదానికి చాలా సౌకర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ టీవీలు, సెల్లులు, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ రావడం వల్ల మా నాటకాలు చూడడమే కనుమరుగైపోయాయి. ముఖ్యంగా మాకిచ్చిన పెద్దవాళ్ళు ఈ కళను ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ముందు ఫస్ట్ మేము బతకాలి. మేము బతకాలంటే మాకంటూ ఒక నిలకడ ఉండాలి. నిలకడ ఉండాలంటే ఒక స్థలం అంటూ, ఒక ప్లేస్ అంటూ మాకు నిర్మిస్తే, మాతో పాటు మేము ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని ఈ కళ అంతరించిపోకుండా ఉన్న పిల్లలకు కూడా స్కూళ్ళల్లో పోయి మా గురించి ఇంటర్వ్యూ చేసుకుంటూ వాళ్ళకు మా కళ గురించి చెబుతూ వాళ్ళల్లో ఉన్న ప్రావీణ్యం బయటికి తీసి వాళ్ళకు మా కళ నేర్పించాలనే ఉద్దేశంగా ఆ ప్రయత్నం చేయడానికి మా కొండమామ గారు మా అమ్మతో ఇంతకుముందు కూడా తొర్రూరు అనే గ్రామం ఊరిలో ఒక స్కూల్ని ఇట్లనే చేసి బాలభారతం నాటకం నేర్పించడం జరిగింది. దానిలో పిల్లలు చాలా చక్కగా అభినయించి వాళ్ళ తల్లిదండ్రులు, ఆ స్కూలు యాజమాన్యం మాకెంతో సపోర్ట్ చేసి ఆ నాటకాలను ప్రదర్శన చేయడానికి ఎంతో విజయం సాధించినట్టయింది. అలాగే ఈ జనగామ జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలకు కూడా అదే రీతిగా వాళ్ళకు మన నాటకం సురభి కళను, మా కళ విధానాన్ని వాళ్ళకి చెప్పి ఇలా ఉంటుంది కళ, ఇలా వెయ్యాలి వేషం, ఇలా పాడాలి పద్యాన్ని వాళ్ళకు అభినయాలు నేర్పించి ఇక ముందుకి కళను ముందుకు తీసుకుపోవాలి ఉద్దేశంగా మేము ఆ కార్యక్రమాన్ని పూనుకుంటున్నాము. దానికి ముఖ్యంగా మీ పత్రికా విలేకరులు, ముఖ్యంగా పెద్దవారు, మన నెల్లూట్ల ఫౌండేషన్ రవీంద్ర గారు, వారికి మాకు ఇప్పుడు మమ్మల్ని ఆదరించి ఈరోజు మాకు తన ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా ఇంట్లో మమ్మల్ని పిలిపించి మాకంటూ ఏదో తన భోజన సదుపాయాలు కల్పించి మమ్మల్ని ఎంతో ఆదుకున్నాడు. సహజంగా ఆ విషయంలో మాత్రం సార్ ఇప్పుడే మర్చిపోలేము. ఇంకా ముందు విషయానికి స్కూళ్ళల్లో కూడా ఈ కళ గురించి ఒక ప్రత్యేకంగా ఒక పాఠ్య పుస్తకంలో మాకంటూ ఒక 2-3 పేజీల్లో మా కళ గురించి కూడా ఉండాలనే ఉద్దేశంగా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ చనిపోవద్దు, కళ బతికే ఉండాలి. జై సురభి, జై జై సురభి. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈనాడు నెల్లూట్ల ఫౌండేషన్లో ఏర్పాటు చేసినటువంటి విస్తృత సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు కొండలరావు గారు, రామయ్య గారు, వైకుంఠం గారు, ఇతర పెద్దలు, కళాకారులు, కళాకారిణులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను నెల్లూట్ల రవీందర్రావు, నెల్లూట్ల ఫౌండేషన్ అధిపతిని. ముఖ్యంగా పద్యం అనేటువంటిది ఒక తెలుగు భాషకే ఇది ఒక వరం లాంటిది. భారతీయ భాషల్లో ఏ భాషకు లేనటువంటి వరము పద్యము మన తెలుగు వాళ్ళమే చదువుతున్నాం అనేటువంటి విషయాన్ని చదువుతున్నటువంటి వాళ్ళు, దాని పద్యాన్ని ఆలపించే వాళ్ళకు కూడా ఈ సంగతి తెలియదు.
భారతీయ భాషల్లో ఎక్కడ కూడా ఏ భాషకు పద్యం అలా దానికి సంబంధించింది లేదు. మరి అటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని పొందిన మనము పద్య నాటకాలను మనం ఎందుకు ఆదరించలేకపోతున్నాం? తెలుసు మనందరికీ కృష్ణరాయబారం, కృష్ణుడు, ఘటోద్గజుడు వీళ్ళందరి గురించి మనం ఏదైతే చెప్పుకుంటాం. ఇప్పటి తరానికైతే వాళ్ళు ఎవరు తెలియదు. కానీ ఊరూరుకో కృష్ణుని దేవాలయం ఉంటుంది, ఊరూరుకు ఒక రామాలయం ఉంటుంది. ఇవాళ గోకులాష్టమి వచ్చింది అంటే ప్రతి ఇంట్లో కృష్ణుని తయారు చేస్తారు. చిన్న పిల్లలు ఊరంతా ఊరేగిస్తారు. ఒకనాటికేనా కృష్ణుడు? మరి ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని వచ్చే తరానికి కేవలం ఒక గోకులాష్టమి నాడు కృష్ణుడు చూపెడితే, బాలకృష్ణుడు చూపెడితే సరిపోతుందా? గుడికి పోయి కృష్ణుడికి దండం పెట్టగానే సరిపోదు. అట్లాంటి కృష్ణుని వేషాలు వేసేటువంటి, కృష్ణుని పాత్రలను ధరించేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళని ఆదరించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చినట్టయితే ఈనాడు తెలంగాణలో రంగస్థలం ఎంతైనా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈనాడు రంగస్థలం దినోత్సవం నాడు మనం ఒక ప్రతిన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి వాళ్ళు ఈ రంగం పట్ల, ఇప్పుడు ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ఇది సిలబస్ కంటెంట్, దీని ఒక టెక్స్ట్ పెట్టాలి. ప్రతి పాఠశాలలో ఒక పుస్తకంలో పాఠాలను తెప్పించాలి. ప్రతి పాఠశాలలో ప్రభుత్వం నిర్బంధంగా ఒక సబ్జెక్టే పెట్టాలి. ఆ రకమైనటువంటి ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మన వాళ్ళందరూ కూడా ఇప్పటి తరము సరే ఎవరు వాళ్ళ డిస్కో డ్యాన్సులు అవి ఇవి పక్కకు పెట్టిద్దాం, వాళ్ళని ఆపలేం మనం. కానీ మన తరం ఏదైతే ఉందో మనం అన్ని రెండింటికి మధ్య వారసులం. మనం మధ్య మార్గంగా ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాం. పాత తరాన్ని చూసాం, కొత్త తరాన్ని చూస్తున్నాం. కానీ మనకు పాత తరం విషయాలు మనందరికీ కూడా అవగతం అవుతుంది. కాబట్టి మనం ఇప్పటికైనా కూడా సమాజాన్ని మేల్కొల్పేటువంటి రీతిలో రంగస్థలాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. అందుకే నెల్లూట్ల ఫౌండేషన్ తనదైన శైలిలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో ముందుకు పోతున్నది. ఇవాళ పద్మశ్రీ అవార్డు గ్రహీత సింధు యక్షగానంలో ఉన్నటువంటి గడ్డం సమ్మయ్య గారిని నా ఇంటికి పిలిచి అద్భుతమైనటువంటి రీతిలో సన్మానించిన విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ యక్షగానం కూడా కనుమరుగైపోయింది. ఇవాళ మన గడ్డం సమ్మయ్య లాంటి పద్మశ్రీ అవార్డీ రేపు లేకపోతే, ఆయన ఒక్కడు పోతే యక్షగానం పోతుంది, అది కాపాడబడదు. తరం ఆ విద్యను రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని పోషించాలంటే నిజానికి కూడా కళాకారులు చెప్పి విన్నవించిన తీర్పు, వాళ్ళు వెలిబుచ్చిన ఆవేదన మేరకు తప్పనిసరిగా వాళ్ళకి ఆదరణ లేకపోతే ఎట్లా వాళ్ళ జీవనం గడుస్తుంది? ఆదాయపు మార్గమే లేదు. వాళ్ళకు వచ్చిన విద్య అది ఒకటే, వ్యవసాయమో లేకుంటే ఇంకేదో పనికి చేయలేరు. వారు తరతరాలుగా నేర్చుకున్నది తల్లి కడుపులోనే ఉండగా తల్లి పాడినటువంటి పద్యాలు కడుపులోనే విన్నవాళ్ళు వాళ్ళు అందుకే మనకంటే అద్భుతమైనటువంటి రీతిలో ముందుంటారు. మనం నేర్చుకున్నది కొద్దిది, వాళ్ళు చిన్నప్పటి నుంచి దాంట్లోనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది, ఆ విద్యను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. అందుకే మొట్టమొదటిసారిగా నేను నెల్లూట్ల ఫౌండేషన్లో కొంత అడుగేశాను. నేను ఒక్కడే కానీ సరిపోదు, ఎంతోమంది దీన్ని ఆలంబన చేసుకొని ఇదొక చైతన్యంగా తీసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.